జనసేన పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది? జనసేన మేము పార్టీలోన ఒక పవన్ కళ్యాణ్ కానీ నాదెండ్ల మనోహర్ కానీ చాలా మంచి ఉన్నతమైన వ్యక్తులు వాళ్ళ నాయకులు. కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని సమస్యల వల్ల నేను జనసేన నుంచి దూరం కావడానికి ముఖ్యంగా ఉంది. త్వరలోనే అది కూడా ఎందుకు దూరం అనేది తను కూడా వివరించి చెప్తారని మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ నుంచి చెప్తున్నానండి. బీసీలకు ఒకే చూస్తున్నారా, బీసీలోన ఎంపీ అయినా కానీ వాళ్ళంతా అంటే ఒకే పదవులు. ఆయన ఎంపీనే చెప్పినాడు కదా, ఎవరు సంజీవ్ కుమార్. ఊకే బీసీకి పదవి ఇస్తారు కానీ హోదాలు ఉండదు, ఏమీ ఉండదు, ఒక అధికారంగా ఉండదు. అటువంటి ఆయన కూడా బాధ కలుగుతున్నారు. ఆయన బీసీతో కబడ్డీ ఆడుకునే విధంగా ఉన్నాడు మన జగన్ సారు. బీసీలు అంటే చులకనగా చూసి ఆయనకి ఇష్టతరంగా ఇక్కడి నుంచి అక్కడ మార్చడం అనేది ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులు మార్చాలని చూస్తున్నాడు. ఇటువంటి చాలా బాధాకరంగా ఉంది. కానీ ప్రజలు త్వరలోనే గుణపాఠం చెప్తారని నేను ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఆధునిక ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మళ్ళీ ఈరోజు భారతీయ జనతా పార్టీలోన నేను మొన్ననే రీసెంట్గా జాయిన్ అయినాను. ఈ పార్టీలో జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కేవలము ఈరోజు కేంద్ర ప్రభుత్వము పెట్టే పథకాలు కానీ, ముద్రా లోన్ కానీ, విశ్వకర్మ కానీ, తర్వాత రైతులకు సంబంధించిన కానీ, నాడు నేడులో బడ్జెట్ డబ్బులు కానీ, స్కూల్ కానీ, తర్వాత గ్యాస్ సిలిండర్స్ కానీ, సిలిండర్ ఉజ్వల భవిష్యత్తు అని అది కూడా, తర్వాత మన మెడికల్ కాలేజీలోన 60% కేంద్రం ఫండ్ కానీ, అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము ఈ పథకాలన్నీ సెంట్రల్ ఫండ్ని స్టేట్ ఫండ్గా మలుచుకొని వీళ్ళు స్టేట్లోన వీళ్ళని ఈ పథకాలన్నీ చేస్తున్నారు. ఇవి ప్రతి ఒక్క ప్రజలకు చేరే విధంగా నేను ఈ బీజేపీ చేసే పథకాలన్నీ కేంద్రం నుంచి ఏమేమి వస్తుంది అని అవన్నీ ప్రజల దృష్టికి తీసుకుపోవడానికి నేను త్వరలో గడప గడప కార్యక్రమం వెళుతానని మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. రేపు రానున్న రోజుల్లోన బీజేపీ ఎటువంటి పరిస్థితులైనా బలోపేతం చేయడానికి నా వెనకలు ఉండే బీజేపీలో ఉండే సీనియర్ మోస్ట్ నాయకులు కానీ, ఇప్పుడుండే యూత్ కానీ అందరు కానీ తీసుకొని ప్రజలు వెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రమేష్ యాదవ్.